హలో సార్. ఉంటా మేము సరే ఆఫీస్ జరుపుకుంటున్నాం సార్. పలమనేరు పుర ప్రజలందరికీ మా యొక్క కమిటీ తరఫున మా తరఫున మా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా పోయినసారి అయితే ఏదైతే అంగరంగ వైభోగంగా మనం జాతర జరిపామో అలాగే ఈసారి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ సలహాలు సూచనల మేరకు మనము పండగని అత్యంత అద్భుతంగా చేస్తామనేసి కోరుకుంటున్నాము. అలాగే పలమనేరు పట్టణ పుర ప్రజలకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు అందరూ కూడా రాబోయేటువంటి గంగా జాతర శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఏమరంటే ఈ గంగా జాతర ఒకప్పుడు పాతపేటలో నిర్వహించేవాళ్ళు. 1890 సంవత్సరం మొట్టమొదటిసారిగా పాతపేట నుంచి ఈ స్థలంలో ఏర్పాటు చేయడం అనేది ఒక రికార్డ్ అనేది ఇక్కడ ఉన్నది. అప్పటి నుంచి కూడా పలమనేరు పట్టణంలో అప్పుడు ఇది కొత్తపేటగా ఉన్నింది. కొత్తపేటలో ఈ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎన్నో కమిటీలు వచ్చినప్పటికీ కూడా ఎన్నో ఇక దేవస్థానం ఉన్నటువంటి ఆ రోజుల పరిస్థితికి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితికి కూడా ఎన్నో రూపాంతరాలు చెందుకుని ఈరోజు ఈ స్థాయికి పలమనేరు పట్టణంలో చిత్తూరు జిల్లాలో పలమనేరు గంగా జాతర అంటే ఒక విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ప్రతి సంవత్సరం కూడా ఉన్నటువంటి కమిటీ యొక్క వాళ్ళ స్థాయిలో పనిచేసి ఈరోజు పలమనేరు చరిత్రలో గంగమ్మ జాతర అంటే ఒక మంచి పేరు పెట్టుకున్న పరిస్థితుల్లో అదేవిధంగా కొనసాగింపు జరుగుతూ ఉంది. ఈ కొనసాగింపులో భాగంగా సూచనలు సంప్రదింపుల కోసం ఈరోజు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కమిటీ వారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే గంగా జాతర జరిగేటప్పుడు వీధిలో దేవుళ్ళు వచ్చేటప్పుడు అక్కడక్కడ మబ్బు ఉంటుంది, అంటే స్ట్రీట్ లైట్ వెలుతురు సాలదు కాబట్టి అక్కడక్కడ కూడా ఎవరికొద్ది మనం డెకరేషన్కి ఒప్పించామో వాళ్ళకందరికి కూడా వీలైనంత వరకు పలమనేరు పట్టణంలో ఎక్కడైతే అమ్మవారు యొక్క ఊరేగింపు జరుగుతుందో ప్రతి చోట ఫ్లడ్ లైట్స్ కావాలా. ఎందుకంటే ఈ ఫ్లడ్ లైట్స్ అనేది ఉన్నప్పుడు దొంగతనాలు జరగవు, ఆడవాళ్ళపైన వెకిలి చేష్టలు చేసేటువంటి వ్యక్తులు తిరుగుతారు, వేరైనా ఏదైనా గలాటాలు జరిగేదానికి ఆ వెలుతురులో చేసేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ప్రతి సంవత్సరం కూడా నేను చెప్పాము ఈ సంవత్సరం దాన్ని చేయాలని చెప్పి పాటించాలని చెప్పి కూడా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మా పలమనేరు పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రతి సంవత్సరము అక్కడ మన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు ప్రతి సంవత్సరం కూడా మనం అన్నదానం నిర్వహించుతున్నాం. గత సంవత్సరంలో కూడా సుమారు 8,000 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా భోజన ఏర్పాటు మా యొక్క సంఘం తరఫున చేస్తూ ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో ఏదైనా కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందించేదానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. జాతరకి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా జరిగే పార్టీలకు అతీతంగా జరిగే ఈ గంగ జాతరని అత్యంత వైభవంగా జరిగేటువంటి ఈ జాతర మనమందరూ కలిసి కట్టుగా చేస్తే పలమనేరుకు మంచి పేరు వస్తుంది. కాబట్టి గంగా జాతరను ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి దేవస్థానం కమిటీ వారికి వాళ్ళ యొక్క కార్యవర్గానికి కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. జై గంగమ్మ తల్లి. మాదిరి ప్రతి సంవత్సరం మాదిరి పలమనేరు తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమైనవి కాబట్టి దగ్గరలో 30వ తేదీ చాటు కార్యక్రమం ఉంది. ఆనవాయితీగా ప్రతి ఎవరు చైర్మన్ ఉన్నా కూడా అందరినీ కూడా పలమనేరు పట్టణానికి చెందిన వాళ్ళందరినీ కూడా అన్ని సంఘాలను అన్ని కులాలను అందరినీ కూడా పార్టీలకు సంబంధం లేకుండా పిలిచి ప్రతి సంవత్సరం సలహాలు తీసుకుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది దీనికి రావడం. కాకపోతే గతంలో జరిగినటువంటి
ఒక ఉత్సవం కన్నా కూడా ఈసారి ఇంకా కూడా శ్రీధర్ ఆధ్వర్యంలో మా తమ్ముడు శ్రీధర్ ఆధ్వర్యంలో ఇంకా బాగా జరగాలని చెప్పి ఆశిస్తూ, కాకపోతే మాకు ఒక చిన్న ఇది ఉంది. లాస్ట్ టైం మాకు శ్రీధర్ని మేము అడిగితే మీలోనే మీరు 2 గ్రూపులు ఉన్నారు కాబట్టి మేము మీకు ఇవ్వమని చెప్పాడు. కానీ ఈసారి శ్రీధర్ పిలిస్తే ఖచ్చితంగా ఎందుకు వచ్చారంటే శ్రీధర్ మాకు ఇవ్వకుండా పోనీ కూడా మేము రావాలి కాబట్టి మేము వచ్చి హాజరవుతామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క ఇది ఏమి డిమాండు కాదు, ఇది క్వశ్చన్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం శ్రీధర్ చేసిన దీనికి ఈసారి పిలిస్తే నేను శ్రీధర్ కోసమే వచ్చాను కాబట్టి శ్రీధర్నే మన విజ్ఞతకి వదిలి నేను దానికోసమే వచ్చాను కాబట్టి తెలియజేస్తూ ఉంటాను. కొంతమంది విఐపీలు లోపలికి వస్తారు, లోపలికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇట్లా తిరుక్కొని వచ్చినప్పుడు చాలా అసౌకర్యం కలుగుతుంది కాబట్టి కమిటీ వాళ్ళు ఏమైనా ఆలోచన చేసి అట్లా పోయి ఇట్లా వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇట్లా రిటర్న్ రాకుండా అట్లే తీసుకొని ఆ విధంగా వెళ్ళిపోయే విధంగా ఏమన్నా చేస్తే కూడా ప్రజల సౌకర్యం బాగుంటుందని చెప్పి కూడా కమిటీ వాళ్ళకి తెలియజేస్తాం. ప్రజలకందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన మన పలమనేరు పుర ప్రజలు మరియు కూటమి నాయకులు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి గారిని నియమించిన శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో కమిటీ చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్ టైం పండుగని అత్యంత వైభవంగా జరిపించారు. ఈసారి కూడా ఇంకా వైభవంగా జరిపించడానికి మేమందరూ ఇక్కడ పుర ప్రజలందరూ కూడా సమావేశమైనాము. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈసారి ప్రతి ఒక్క సంఘాలు లాస్ట్ టైం అత్యంత వైభవంగా చేశాయి. మాకు కూడా ఈసారి బుధవారం అవకాశం ఇచ్చారు. మన సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరూ బేరీ కులస్తులందరూ కూడా 6వ తేదీ ఉదయం అందరూ హాజరయ్యి ఘనంగా అమ్మవారికి మనం పూజలు చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో చిన్న అబ్జెక్షన్ ఏమంటే ఇక్కడ గేటు వసూలు చేసేది కూడా తక్కువగా వసూలు చేస్తే మంచిది. ఎక్కడెక్కడి నుంచో మనుషులు వస్తున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందాలంటే మన ఊరు పేరు వన్నె తేవాలంటే వాళ్ళ దగ్గర ఫీజు తక్కువగా వసూలు చేయాలని శ్రీధర్ నాయుడుకు నా విన్నపం. నమస్కారము. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం గంగ జాతరని అత్యంత వైభవంగా జరుపుకోవాలని చెప్పి మన చైర్మన్ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు కులాలు, పార్టీలు, మతాలకు అతీతంగా కూడా సమావేశం, గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా దీని తరపున రెడ్డి సంఘం తరపున ఏమి చేయాలో మేము చేస్తాము. అందరూ కలిసిమెలిసి పండగ ఘనంగా జరుపుకున్నామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలంకరణ ఉంటుంది ఆ గురువు స్టార్ట్ చేసినప్పుడు గుడివారి దగ్గర నుంచి గెరిగి వస్తుంది గెరిగి పైకి లేసి ఒక పువ్వు ఉండడం లేదు. గుండు పైన దమ్ములేస్తే అమ్మవారు ఒక పువ్వు కూడా ఉండదు. చిత్రన్న ఇప్పుడు ఏమంటే డిపార్ట్మెంట్ కి చెప్పిందాను యా రాజుకునేది ఒక చైర్మన్ గారు అంటే ఉన్ని ఏరే అనుకుని ముందర వస్తాను కావాలంటే కమిటీ సభ్యులు కూడా వెనకాలే ఉందాం లేదంటే ముందర ఉండాం. చైర్మన్ గారు ఉండి ఆ దేవుని వాళ్ళు అడుండి ఇంకోటి ఉన్నా వద్దంటే ఉంటానా వద్దంటే ఉండిపోతానా నాకు ఏరే కాదు అమ్మవారు కావాల్సిన ఒకటే చెప్పేది అన్నా ఒకటి ఇప్పుడు మామూలుగా నేను కూడా డైరెక్ట్ గా చెప్తా ఉండేది అమ్మవారికి పూలమాల వేసేవాళ్ళు మాత్రమే అమ్మవారిని ముట్టించాల. పూలమాల వేయకుండా ఉండేవాళ్ళు ముట్టించా దూరం నుంచి మొక్కు నువ్వు అమ్మవారు తాకితేనే వస్తుంది నీకు పుణ్యమో. గుడియాత్తంలో నేను పోయినాను అన్నా ఉన్నా గుడియాత్తంలో నేను పోయినా మొక్క దూరంగా మొక్క ఏం చేసినా గుడియాత్తంలో గుడియాత్తం నేను చూయినా ఉన్నా అది కూడా మళ్ళీ మనం జరిగిన వచ్చే చెప్పేది గుడియాత్తంలో ఏం లేదు అమ్మవారు వస్తూనే ఉంటుంది. పూలు మనం ముట్టున్నారా వేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన పలమనేరు పట్టణంలో ఈ నెల 30వ తేదీ గంగచాట ఆరంభమవుతా ఉంది. మరియు వచ్చే నెల 14, 15, 16వ తేదీ మన పలమనేరు పట్టణంలో శ్రీ 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 తిరుపతి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇక్కడ కమిటీ చైర్మన్ శ్రీధర్ గారు మరియు కమిటీ సభ్యులు అదేవిధంగా వారందరూ కలిసి పలమనేరు పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు మరియు వివిధ కుల సంఘ నాయకులందరితో కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అనేసని ఈ కార్యక్రమంలో మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు పలమనేరు పుట్టినప్పటి నుంచి మనం ఈ జాతర చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ సారి కూడా శ్రీధర్ ఆధ్వర్యంలో మరియు మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ గంగ జాతరని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ మనకి చాలా వరకు పోలీస్ శాఖ వారితో కానీ మరియు రెవెన్యూ శాఖ వారితో కానీ మున్సిపల్ శాఖ వారితో కానీ కోఆర్డినేట్ చేసుకొని కార్యక్రమాన్ని మన గంగ జాతరని అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. కాకపోతే చిన్న ఇవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను.
మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏమిటంటే మనము శిరస్సును తీసుకొని వచ్చేటప్పుడు కానీ మరియు ఇక్కడి నుంచి అమ్మవారి జల్జీకి కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు కానీ ఒక్కొక్క సర్కిల్లో మనం అమ్మవారిని కానీ చాలాసేపు నిలబెట్టుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ కంటే శిరస్సును పాయింట్ మన వేణుగోపాల స్వామి గుడి గారి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చే కొందరికి మధ్యలో చాలా వరకు చాలా పాయింట్లు నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చాక ఫాస్ట్గా తీసుకొని వచ్చేస్తున్నారు. అదేవిధంగా జల్జీ నిర్వహించేటప్పుడు కూడా ఇక్కడి నుంచి కార్యక్రమాన్ని సుమారు జిలాని సర్కిల్ వరకు తీసుకొని వచ్చేకి 3 గంటల సేపు 2-3 గంటలు పడుతుంది. అదే జిలాని సర్కిల్ నుంచి అమ్మవారి జాతర తీసుకొని వెళ్ళే కొందరికి అరగంటలో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడున్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కమిటీ గారికి ముఖ్యంగా ఈ సూచన తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కార్యక్రమాన్ని ఒక ప్రదర్శన సజావుగా నిర్వహించేటప్పుడు పలమనేరు పట్టణంలో జిలాని సర్కిల్ చాలా పెద్ద సర్కిల్. పాతపేటలో నుంచి కానీ లక్ష్మీనగర్ కానీ రంగాపురం కానీ ఎంఎన్ఎస్ కాలనీ కానీ గాంధీనగర్ కానీ ఇటుపక్క మొత్తం వచ్చే వాళ్ళందరూ గంటా ఊరు మనాన్పల్లి వాళ్ళ ప్రజలందరూ కూడా ఇక్కడికే వస్తారు. అక్కడ వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ 5 నిమిషాలు కూడా పెట్టడం లేదు. 1 నిమిషం నేను చెప్పేసి మళ్ళీ మీరు చేసుకోండి. నేను చెప్పేటప్పుడు వదిలేనా ఏమంటే అక్కడి నుంచి కేవలం 6 గంటలు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాను అమ్మవారిని. ఈసారి కమిటీ సభ్యులకి మీరు పోలీసు డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని దయచేసి అక్కడి నుంచి అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు కూడా కాస్త అక్కడున్న ప్రజలందరికీ కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశము, అమ్మవారిని తాకే అవకాశం ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పలమనేరు గంగజమ్మ జాతర సందర్భంగా ఈనాడు సూచనలు సలహాలు ఇవ్వడానికి మన గంగమ్మ గుడి చైర్మన్ గారు ఇక్కడ మన గ్రామ పెద్దలందరినీ మరియు పార్టీలకు అతీతంగా అందరినీ ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఆహ్వానం తెలిపినారు. ఆ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈనాడు ఈ గంగమ్మ జాతరలో ఏవైనా సమస్యలు ఉండేవి చెప్పమన్నారు కాబట్టి నేను ఒక చిన్న సమస్య చెప్పాలనుకుంటున్నాను. అది ఏమనగా పలమనేరులో మనకు ముఖ్యముగా ఏమిరా అంటే అమ్మవారి జాతర సాంప్రదాయబద్ధంగా ఎలా నిర్వర్తించాలి, ఏ విధంగా మనం సాంప్రదాయంగా చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలు ఈ ప్రజలందరి పైన ఉంటాయనే ఒక దీనికోసం అనేసి నేను చెప్తా ఉండేది ఏమిరా అంటే అది గంగమ్మని మనము ప్రతి నెల వైశాఖ నెల 1వ తేదీ పుడతానే రాత్రి 12 గంటలంటే 12 గంటలకి గంగమ్మని మనం వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి పైకి తీసుకొని రావాలి. అమ్మవారిని ప్రతిష్ఠించి అటు నుంచి తీసుకువస్తాం. అక్కడి నుంచి తీసుకువచ్చేటప్పుడు మనకు అక్కడ ఏం రావుతుందంటే అక్కడికే ఎక్కువ మంది క్రౌడ్ జాతర మొత్తం పలమనేరులో గ్రామంలో ఉండే వాళ్ళంతా పాత పెట్టాలి. అక్కడ ఎక్కువసేపు ఉంటారు. అక్కడ ఏం చేయాలంటే నీట్గా చుట్టూ అమ్మవారిని లేపే పైకి తీసేదానికి కూడా లేకుండా చేస్తూ ఉంటారు. అక్కడ అమ్మవారిని ప్రశాంతంగా అక్కడ జరగాల్సిన పూజలు, గుమ్మడికాయ కొట్టడము, ఎనపదు నరకడము, పొటేలు నరకడం, ఆ పూజలన్నీ క్లీన్గా అమ్మవారికి మనం అంబలి కార్యక్రమం పెట్టాలి. అక్కడ నైవేద్యం పెట్టాలి, పూజ చేసి అక్కడి నుంచి పైకి అమ్మవారిని తీసుకొని ఎత్తుకొని వచ్చేదానికి లేకుండా ఆ చుట్టూ ఏదైనా ఫెన్సింగ్ లాగా వేసి క్లీన్గా చేస్తే పైకి ఎత్తుకొని వస్తే సరిపోతుంది. అట్లా లేయడమే మొత్తం అంతా పీకేస్తూ ఉంటారు, లాగేస్తూ ఉంటారు. అక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మనం తీసుకొని వచ్చేటప్పుడు మధ్యలో అది మామూలే, కానీ పూజ చేసేటప్పుడు మాత్రం అక్కడ మాత్రం చేస్తే బాగుంటుంది అనేది నా ఒక సలహా. అక్కడి నుంచి ఇక్కడికి మనం 5 గంటలకు వస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు అన్న చెప్పినట్లు జల్దీ కార్యక్రమంలో ఒక పొరపాటు ఉంది. ఏమిటంటే ఇక్కడ అర్లీగా 5 గంటలకన్నా మనము అమ్మవారిని తీసుకువచ్చినామంటే పోయేదానికి మనకు అక్కడ టైము సేవ్ అవుతుంది. ఇక్కడే మనం 6 గంటలకు లేపినామనుకో, మనం ఇంకోటి ఏమిటంటే మధ్యాహ్నం 11 లోపల మనం అమ్మవారిని జల్దీ చేసేయాలి. ఎండలో మళ్ళీ ఇప్పుడు మనం 12 గంటల తర్వాత పిఎంలో చేయకూడదు, అందుకు ముందుగానే మనం జల్దీ చేసుకోవాలి. కాబట్టి అక్కడ మీకు లేట్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ అర్లీగా బయలుదేరితే అమ్మవారిని తీసుకొని ఇప్పుడు కూడా ఎండ కింద కాలిపోతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళే కొందరికి ఏమవుతుంది, రామలక్ష్మణ థియేటర్ పోయే కింద అట్లే కాళ్ళు కాలుతాయి. ఆ లాస్ట్కి వచ్చే కొద్దిగా బబ్బులు వస్తూ ఉంటాయి కాళ్ళు కింద ఉండేవాళ్ళు, చెప్పులు వేసుకోము కదా. అది కూడా మనం ప్రతి ఒక్కటి దృష్టిలో ఉంచుకొని ఆ కార్యక్రమాలను సక్రమంగా జరగాలంటే ఇక్కడ ఎన్ని గంటలు బయలుదేరాలి, అక్కడ మనం ఎన్ని గంటలకి జల్దీ కార్యక్రమంలో విధానాలు అనేది దాన్ని అన్నీ మనము ఒక దృష్టిలో పెట్టుకొని దానివల్ల ప్లాన్ చేసుకోవాల్సిందిగా నా ఒక చిన్న విన్నపము. నా స్వీట్స్ తీసేయండి. ఒక పలమనేరులో 30వ తేదీ 34 26 సంవత్సరం జరుగు
గంగ జాతర మహోత్సవానికి చాటుతో గంగ జాతర మహోత్సవం స్టార్ట్ అవుతుంది. అలాగే 18/5/26 తేదీ ఉండితో గంగ జాతర ముగుస్తుంది. ఇది ప్రక్రియ ఎలాగంటే ఫస్ట్ చాటు అయిన తర్వాత 6 గంటలు చాటు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ చాటు కార్యక్రమం కూడా అర్ధరాత్రిలో జరుగుతుంది కాబట్టి ప్రజలకు కూడా చాలామంది అక్కడికి చేరడం అనేది ఉంటుంది. అక్కడ కూడా దయచేసి ప్రజలు కూడా దీన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ సహకరించి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే శిరస్సు రోజు కూడా ఆ కార్యక్రమం కూడా 6 గంటలే ఉంటుంది. 12 గంటలైనా అంటే 11:30 12 అయిందంటే ఇక్కడికి 5:30కు వచ్చి చేరతారు. సో ఇది కూడా 6 గంటలే. కానీ 6 గంటల్లో కొన్ని వేల మంది వచ్చి గంగమ్మని చూడాలా అని, ఆ టైంలోనే చూడాలా అని చాలామంది రావడం, అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే యూత్ ఇందులో చాలా బాగా భాగస్వామ్యం అవుతాడు. ఈ యూత్ వచ్చే దానివల్ల ఏమైనా చెప్తే కొంచెము తోపు స్లాట్లో అవి ఇవి జరుగుతుంది. వాళ్ళకి అందరికీ నేను అనుకునేది కొంచెము మీకైనా వయసు ఉండే వాళ్ళకి సహకరించి వాళ్ళకి ముందు దర్శనమయ్యేట్లా యూత్ దగ్గరుండి జాతరని దిగ్విజయంగా చేశామంటే ఇదంతా గ్రేట్. ఎవరికి అంటే పలమనేరు పట్టణ ప్రజలకే ఈ గంగా జాతర అనేది ఒక్క జాతికి కానీ ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ కాదు. ఇది గంగా జాతర అనేది పలమనేరు ఉండేటువంటి నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఈమె అందరినీ చల్లగా చూడాలా, చల్లగా చూస్తుంది అనే నమ్మకంగా కొన్ని నాకు తెలిసి 70-80 ఏళ్ళు ముందటి నుంచి నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు అయింది నాకు ఐడియా లేదు. కాబట్టి అంత పవిత్రంగా జరిగేటువంటి ఈ జాతరని ముగింపు ఉత్సవంలో కూడా జలదీ ఉత్సవంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించినారనుకోండి, మనమే అనుకోవాలా. ప్రాబ్లమ్స్ అన్నింటిలోనే ఉంటుంది. కానీ తక్కువ టైంలో మనము జాతర జరుపుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కోరికలో ఉంటుంది. నేను ముందుగా ఉండాలి, నేను ఉండాలి, కమిటీ వాళ్ళు ఉండాలా, ఇంకోలో ఉంటాడు, ఉండాల్సిందే కాదని చెప్పడం లేదు. కానీ సహకరించండి. ఈ కమిటీని కానీ ఈఓని కానీ ప్రతి ఒక్కరిని నేను కోరేది, దాదాపు నేను కోరుకున్నానంటే ఇది కానీ మనము బాగా చేశాము అనేది కానీ చెప్పుకున్నారంటే అది క్రెడిట్ మనకు ఉంటుంది. ఎంతో పవిత్రంగా చేశాము, గ్రాండ్ అనే దానికి పవిత్రంగా చేశామంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆడపడుచులకు అవుతాయి, మహిళలకు అవుతాయి, వారికి ఇచ్చిన గౌరవం వారికి ఇస్తూ ముస్లింలు ముతకలు కూడా దర్శనాన్ని ఏర్పాటు బాగా చేయిస్తూ పలమనేరులో బ్రహ్మాండంగా చేసినారు అనేటువంటి పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తూ ఇంకా ఏదైనా 1-2 ఉండేది కదా సూచన ఇచ్చిన్నారు. ఆ విధంగా ఎదురే మనం కూడా అందరూ కలిసికట్టుగా ఈ జాతర దిగ్విజయంగా చేస్తామని అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసినట్టు మన పలమనేరు పట్టణ పెద్ద మనుషులకు మనం వచ్చి చుట్టుపక్కల గ్రామ పెద్ద మనుషులకు నమస్కారాలు. ఏమరా అంటే ఇక్కడ ఏమరా అంటే కొందరు అడుగుతారు శనివారమే ఎందుకు జల్దీ పెడతాను అడుగుతున్నారు. ఏమరా అంటే పలమనేరులో మాత్రము శనివారమే వస్తే కూడా శనివారం ఎందుకు మార్చలేదు డేట్ అంటారు. ఎందుకంటే చిత్తూరులో మారుస్తారు, గుజరాత్లో మారుస్తారు, తిరుపతిలో మారుస్తారు. కానీ ఏమరా అంటే పూర్వీకులు ఎప్పుడో మనకు తెలియదు, పూర్వీకులు ఎప్పుడే పెట్టినా దీనికి ఒక సాంప్రదాయం పెట్టినారు. ఎందుకంటే దాన్ని మార్చకూడదని. వైయాసి నెలలో రావాలా, చిత్త నెలలో జలిచిపోవాలనేసి. వైయాసి నెలలో తల్లి వస్తుంది, గంగమ్మ తల్లి, చిత్త నెలలో పోతుంది. దాన్ని మనం మార్చలేము. ఏదైనా మారితే ఏదైనా కీడు జరుగుతుందనేసిందో దాన్ని ఎవరు ఇంతవరకు మార్చలేదు. ఈ ఉండేవాళ్ళు కూడా ఎవరు పెద్ద మనుషులు గ్రామ పెద్దలు కానీ ఎవరు మార్చలేదు. అది అట్లే కొనసాగుతుందని చెప్తా ఉన్నాము. ఏమంటే కొందరు అంటున్నారు శనివారమే జల్ది పెడతారని. ఈ పక్క వాళ్ళంతా పాతపేటలో సరిపోతుంది, కొత్తపేటకి ఏమన్నా అంటే జల్దికి వచ్చేటప్పుడు శనివారం వస్తుంది. శనివారం ఏమన్నా అంటే కొన్ని విషయాలు ఉంటాయి, అవి చెప్పకూడదు. మనము వాళ్ళకి జల్దీ పోయేటప్పుడు ఏమి ఉండదే అంటారు. అదేమంటే దాన్ని మార్చలేము. వైయాసి నెలలో రావాలా, చిత్త నెలలో పోవాలి. చిత్త నెలలో ఏమన్నా అంటే చిత్త నెలలో గంగమ్మ తల్లి జల్దీకి పోయేటప్పుడు కూడా భయంకరమైన వానలు కురుస్తాయి, చిత్తుగా వానలు పడతాయి. పల్లెటూళ్ళు పట్టణాలు పచ్చలంతా కలకలు ఆడతాయి. ఈ అవకాశం ఉంది ప్రజలందరికీ నా నమస్కారం. 20 సంవత్సరాల నుంచి నేను ఈ గంగ జాతరను పలమనేరులో చూస్తున్నాను. స్థానిక గంగమ్మ జాతర ఒక మనిషికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించింది. ఈ పలమనేరులో ఉన్నటువంటి పలమనేరు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ సంబంధించింది. కాబట్టి సమస్యలు దాని పరిష్కారాలు అనేటువంటిది ఒక్కసారిగా అది పూర్తి కాదు. సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్కటి కూడా తన బాధ్యత అనుకొని వాళ్ళు ఎలా ఉండాలో,
వాళ్ళు ఈ గంగ జాతరలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. వృషభ సంక్రమణానికి సరిగ్గా ఇక్కడ గంగమ్మను తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి ఒక పద్ధతి ఉంది. వృషభ సంక్రమణం ఎప్పుడూ కూడా మే 15వ తారీఖే వస్తుంది. ఏప్రిల్ 14 మేష సంక్రమణము మరియు మే 15 వృషభ సంక్రమణం. కాబట్టి వృషభ సంక్రమణానికి ఇక్కడ కూర్చోబెట్టాలంటే 14వ తేదీ అక్కడి నుంచి మనకు శిరస్సు ఉంటుంది. కాబట్టి దాన్ని మార్చేదానికి ఎవరి వల్ల కాదు. అది కరెక్ట్గానే హిందూ శాస్త్రీయ పద్ధతి ప్రకారంగానే ఇక్కడ ఈ యొక్క గంగ జాతర జరుగుతూ ఉంది. అందరూ కూడా గంగమ్మ శిరస్సు వచ్చేటప్పుడు ఆ పూలు వేయడం కానీ పూలు తీయడం కానీ అవన్నీ కూడా మనం సాత్వికంగా ఉండాలన్నమాట. గంగమ్మను చూస్తున్నాము, అక్కడ పెరకడం లాంటిది చేయకూడదు. మనం ఏ విధంగా గంగమ్మకు పూలహారం వేసి మనం దాన్ని తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సాత్వికంగా నడుచుకుంటే బాగుంటుంది. అందరికీ కూడా గంగమ్మ ఆశీస్సులు ఉండాలనేసి ప్రజలకి ముందుగా పలమనేరు నియోజకవర్గ ప్రజలకి మరియు కమిటీ ఆలయ చైర్మన్ శ్రీధర్ గారికి వాళ్ళ కమిటీ సభ్యులకి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. భక్తులకి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే జల్దీకి వెళ్ళేటప్పుడు అమ్మవారి పైన దయచేసి ప్యాకెట్ పాలు కానీ ప్యాకెట్ పెరుగు కానీ కోరికిపోయిద్దండి. అదొక ఆచారం ఉంది. అక్కడికి అమ్మవారు వెళ్ళి అక్కడ కూర్చొనే పద్ధతి ప్రకారము ఆ బావిలో నీళ్ళు తెచ్చి జల్జీ అనేది ఒక కార్యక్రమం ఉంది. అలా చేస్తేనే జల్జీ అవుతుంది. మీరు నోట్తో పాలలో ప్యాకెట్ కానీ పెరుగు కానీ దయచేసి కోరికిపోయడం అనేటువంటి పనులు చేయదని భక్తులకి నా తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గంగ పండుగ సందర్భంగా మమ్మల్ని కమిటీ మెంబర్గా ఉన్నాము. పెద్దలందరూ సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగానే పెద్దలు సలహాలు సూచనలు ఎంత ముఖ్యమో అదేవిధంగానే ప్రజలు కూడా మాకు చాలా సహకరించాలి. ఎందుకంటే ప్రజలు సహకరిస్తే పండుగ బాగా జరుగుతుంది. మనకి ఈ నెల 30వ తేదీ స్టార్ట్ జరుగుతుంది. గుండుపాయ దగ్గర నుంచి గిరికి స్టార్ట్ అవుతుంది. గిరికి స్టార్ట్ అయినప్పుడు అమ్మవారి మీద ఉండే పూలు గీలు అన్నీ పీకద్దండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే అమ్మవారి కళ ఎలా ఉంటుందంటే బాగా అలంకరణ చేయంటాము. ఆ అమ్మవారు అలా కళాగానే వస్తూ ఉంటే గుడికి వస్తే బాగుంటుందని చెప్పి ప్లీజ్ ప్రజలందరూ మీరు సహకరించి దేవుని మొక్కని వీలైతే బాగా పూలమాల వేయండి, లేదని చెప్పలేదు వేసేయండి అంతే తప్ప పూలు లాగద్దని చెప్పి తెలియజేస్తున్నాను. మన పుర ప్రజలు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అమరన్న దగ్గరికి వెళ్ళి అమరన్న గారి దృష్టికి తీసుకెళ్ళి అమరన్న గారి దగ్గర డిపార్ట్మెంట్కి అట్లా అన్ని డిపార్ట్మెంట్కి అమరన్న గారి ద్వారా పోయి పర్మిషన్ తీసుకొని వీళ్ళ సూచనలన్నీ నిర్వహిస్తామనేసి మా యొక్క కమిటీ తరఫున నేను కోరుకుంటున్నాను.